ఇప్పుడు రైతు అనేది ఇబ్బందులు కష్టాలు పాలు బాగా అవుతున్నారండి. 12,500 కళ్ళంలో కొనుగోలు చేస్తున్నారు. ఒక కోత కూలి వస్తే 1000 రూపాయలు ఒక ఇద్దరు మనుషులు ఏరటానికి కొయ్యటానికి ఒక మనిషికి వచ్చి 1000 రూపాయలు 1,120 రూపాయలు కూలి అవుతుంది. మందు కొడితే టిప్పుకి 3 ఎకరాలు వేసిన అతను కొడితే 15,000 రూపాయలు అవుతుంది. మందు ఊపిరాడకుండా నల్లి తామర నల్లి ఎర్ర నల్లి అంతా వచ్చింది. రైతు బాగుపడే లక్షణాలు అయితే లేవు. దానికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆబాదు కావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. అది గిట్టుబాటు ధర ఇవ్వాలి. గవర్నమెంట్ 20,000 అని ఇవ్వాలి. 12,000 ఇస్తే అది ఇటు చాలదు కదా. కింటా కోస్తే ఒక్క కింటాకి 10 మంది పడుతున్నారు. ఏరినందుకు ఒక 5గురు 15 మంది పడుతున్నారు. అప్పుడు గిట్టుబాటు అట్లా అవుతుంది. 15 మందికి లెక్క చూస్తే 7,500 అవుతుంది కదా. అది ఇంకా ఏడమ్మేది 12,500. అది తేజాలో డీలక్స్ ఇదే 12,500. ఇక్కడ కళ్ళంలో బతిలాడు అమ్మిన మేము తినేది ఏంది ఇది ఇప్పుడు 12,500కి అమ్మింది. ఇంతకుముందు 20,000 21,000 కళ్ళంలో వచ్చి కొన్నారండి. నిరుడు 21,000కి నేను వేరే వాళ్ళకి 150 టిక్కీలు కొనిపెట్టా. కామాపల్లిలో అడవిపాలెంలో కొనిపెట్టా. వేరే అతనికి 21,400కి నేను కొనిపెట్టా అతనికి. ఇవాళ 12,000 13,000 మొన్నటిదాకన్నా ఇప్పుడు 12,500. ఏం చేయాలి? ఒక కింటా కోస్తే 7,500 అవుతుంది. కోత కూలి అవుతుంది. మేము బతికేది అయింది. తీసుకున్న కౌలు ఎకరం 10,000 12,000 ముందు కౌలు కట్టి వడ్డీలకు తెచ్చి మా సొంత పొలాలు లేవు. మేము కూలి చేసుకునే వాళ్ళం. మేము ఎస్సీలం. అది దాన్ని బట్టి గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అది